సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం శరీర పరహితే యస్య శరీరం పరహితే యస్య కలి కిం కరోతి కిం సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం శరీర పరహితే యస్య కలి తస్య కరోతి కిం. విద్యార్థులారా, Students, విద్యార్థినీలారా, women students, అధ్యాపకులారా, teachers, విద్యాభిమానులారా, patrons of education, ఎవరి హృదయము దయతో కూడి ఉండునో, the heart with compassion, ఎవరి వాక్కు సత్యముతో చేరి ఉండును, the one who has got the word full of truth, ఎవరి శరీరము పరహితమైనటువంటి కార్యములో పాల్గొనును, the one who has the body that would for the service of others, అట్టి వ్యక్తిని కలికూడను ఏమీ చేయజాలదు. such an individual will never be victimized by Kali. దినకరుడు శాంతుడైతోచే దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చి. దినకరుడు శాంతుడైతోచే దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చి. పొలములను రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలను ముచ్చు కాపులు గొంతులెత్తి పదములను పాడతొడగుదురు. పచ్చ పువ్వుల జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి. పచ్చ పువ్వులు జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి. మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి. బంతి పువ్వుల మొగము అల్లంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి. సరసురాలైన మన గృహంబులకు ధాన్య సంపదల నిల్పి. సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే. సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే. సరసురాలైన మకర సంకరణ వచ్చే. సరసురాలైన. Sun is cool, there's wind which is very cool, and the days cut short. The fields enjoy the moonlight in the night. We find the greenery all around and the flowers looking like pearls and full of flowers, and the houses are full of grain and others. We are approaching the Sankranti festival, Makarana Sankranti. పవిత్రమైన ఈ మకర సంక్రమణం నాడు దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క మానవ జీవితములకు
క్రాంతిని చేకూర్చే నిమిత్తమై యూదుల మనసులను పరిణామం చేయటే నిమిత్తమై దివ్యమైనటువంటి కాలము ఆసన్నమైనది. This sacred day of Sankranti is an occasion for new in the divine feelings and for the transformation of the individual. భోగ భాగ్యములెన్నిటి పొందియున్నా భోగ భాగ్యంబులు ఎన్నింటి పొందియున్నా In spite of all property, శాంతి మనిషికి లేదోయి చెప్పుచున్నా. in spite of all property and wealth, man is denied of peace. దివ్య భావంబు చేకూరినప్పుడే కాని Unless until the divine feelings come to us, శాంతి సుఖములు మనిషికి ప్రాప్తి నొందు. man will be peaceful and prosperous. సాధారణముగా ఈ భౌతిక ప్రపంచములో మనము దేనిని జ్ఞానమని భావించుతున్నామో అది సరి అయిన జ్ఞానము కానే అనదు. In this physical world, that what we consider the wisdom is no wisdom. ఆత్మ జ్ఞానమే అసలైన జ్ఞానం. The Atmic knowledge is the real wisdom. ఆత్మ అన్న జ్ఞానమన్న రెండు ఒక్కటి. The spirit and the wisdom are one and the same. జ్ఞానము నిత్య ఉనికి. The wisdom exists. ఇట్టి జ్ఞానము విషయములతో కాని లేక తలంపులతో కాని లభ్యమయ్యేటువంటిది కాదు. Wisdom could not be obtained either through thought or the sensual objects. ప్రపంచములో సేకరించేటువంటి విషయములు జ్ఞానమునకు సంబంధించినటువంటివి కాదు. All that we gather in the world are not related to wisdom. మనోనాశనం అయిన తరువాత మిగిలినటువంటిదే జ్ఞానము. The wisdom dawns only after the mind ends. జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అని త్రిపుటి స్వరూపం కాదు. True wisdom is not the knowledge, knower, nor the path of knowledge. ఇవి నిరంతరము కూడాను చెలించునవి. They fervently move. తానెవరో తాను తెలుసుకొనక మిగిలిన అన్వన్నీయుకును తెలుసుకున్నాననుకోవటం అజ్ఞానమే. It's sheer ignorance to say that he knows everything without knowing one's own self. ఏ జ్ఞానము మానవుని ఇంద్రియ ఉత్పత్తి యొక్క శక్తిని అణగదొక్కునో అది ఏ నిజమైన జ్ఞానం. That wisdom which puts down the physical power is the true wisdom. ప్రతి మానవుడు కూడాను జ్ఞానమయుడే. Every individual is full of wisdom. కానీ అతని కామము ఆవరించటం చేత అతని యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. Because he is completely encompassed by desire, he is not able to know his true self. కా మా ఇవి రెండు పదములు. Here the two letters here, ka, ma. కా అనగా సుఖము, Ka means happiness. మా అనగా పరిమితి. Ma means limitation. కామం అనగా పరిమితమైన సుఖమే వాంఛ. Kama meant the limited happiness. ఈనాడు ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను వాంఛించే వాంఛలన్నీ కూడాను పరిమితములకు పొందినవే. Today in the world, whatever man desires are all limited. ఈ పరిమితమైనటువంటి వాంఛలు కొంత మితిమీరిన దీనినే మోహము అని పిలుచబడుతుంది. If the desires are excessive beyond all limits, it is called moha. మా ప్లస్ ఊహ ఈ మోహ. The moha is the combination of two, ma plus uha. మా అనగా పరిమితము, Ma meant limited. ఊహ అనగా లేని దానిని విశ్వసించటం. Uha meant to believe that which is non-existent. లేని దానిని విశ్వసించడమే మోహం యొక్క ప్రభావం. It is only effect of moha to have belief on the non-existent one. ఈ
ఈనాడు ప్రపంచంలోని ప్రతి మానవుడు కూడాను ఈ మోహమునందు మునిగి తన స్వరూపాన్ని తాను మరచి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క తత్వాన్ని విస్మరించి కాలముని వ్యర్థము గావించుకుంటున్నాడు. Today in the world man is submerged in this moha and he has forgotten his true self and moves about in the world. వాంఛలు నెరవేరిన ఆనందమని భావిస్తున్నారు. People consider it is happiness when their desires are fulfilled. వాంఛలు తీరటము ఆనందము కాదు, వాంఛలు తరిగిపోవాలి. The desires must be reduced, but not the fulfillment. వాంఛలు ఆరటమే ఆనందం. The reduction of desires is real happiness. మానవుని ప్రేమించవచ్చును కానీ విశ్వసించరాదు. Man may be after them, but he should never believe them. కారణమేమనగా మానవుడు శాశ్వతమైన వాడు కాదు. The reason is man is not permanent. విశ్వసించవలసినటువంటి భగవంతున్నే కాని మానవుని కాదు. The one who has to believe is God himself, not man. కనుకనే మానవ అనగా విశ్వాసము లేనటువంటి వాడు మానవుడు అని అర్థం. Manava, as we understand, is the one who has no faith. ప్రేమించదగినటువంటి వాడే మానవుడు. He is the one who has to be loved. కనుక మానవత్వం యొక్క దివ్యమైనటువంటి స్థితిని గుర్తించడానికి ప్రయత్నించాలి. One has to make effort to realize the divinity in human form. మానవుని మనస్సును దైవం వైపున మరల్చడమే మానవత. The human mind has to be diverted towards the divinity. అది ఏ దివ్యమైన వ్రత. That is only the divine act. అది ఏ మానవ మతము. That is the religion of humanity. అది ఏ సాధకుని వ్రతము. That is only the one has to be తన undertaken. మనస్సును మాధవుని పైన మరల్చాలి. His mind has to be diverted towards God. కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుడు మానవుని యొక్క తత్వాన్ని విస్మరిస్తున్నాడు. But unfortunately today, man has forgotten his true nature. మానవత్వం అంతా కూడాను మనస్సుతో కూడి ఉంటున్నది. The human quality centers around mind. మనస్సుతో కూడిన వాడే మానవుడు. The one that dwells along the mind is man. ఆత్మతో చేరినటువంటి వాడే దైవత్వము. The one that merges with Atma is divine. మనో ఇంద్రియములతో కూడినటువంటి వాడే బంధములకు మూల కారణము. The one who is attached to the mind is bound. కనుక మనస్తత్వము మానవత్వంతో కూడటం, The nature of the mind and the human quality, ఆత్మతత్వము దివ్యత్వంతో చేరటం, the atmic nature towards divinity, మనో ఇంద్రియముల యొక్క చేరికనే బంధములకు మూల కారణమని ప్రతి మానవుడు గుర్తించాలి. it's only moving about with the mind is responsible for the bondage. Man has to realize this fact. కర్తృత్వ భోక్తృత్వములు అనేటువంటిది మనస్సుతో చేరినటువంటివి. The doer and the act are expressions of the mind. జాగ్రత్త స్వప్నములన్నీ కూడాను మనస్సు యొక్క వికారములే. The waking and the dreaming and the deep sleep are the changes of the mind. ఈ మనస్సు యొక్క తత్వం ఉండినంత వరకు మానవునికి దుఃఖము, క్రోధము, విచారము, బంధన తప్పినది కాదు. So long there is vagaries of the mind, man cannot escape from pleasure, pain, happiness and other things. గాఢ నిద్రలో మనస్సు లేదు. In deep sleep there is no mind. మనస్సు లేని సమయం లోపల ప్రపంచం కూడాను లేదు. When there is no mind, there is no world. ప్రపంచమే లేనప్పుడు సుఖ దుఃఖములు కూడాను ఉండవు. When there is no world, there is neither pain nor pleasure. కనుక మనోలయమే ఆనందములకు మూల కారణమని కూడాను వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది. The ending of the mind is responsible for all happiness according to Vedanta. ఈ అన్నింటికి మూల కారణమైనటువంటి దైవత్వమే ప్రధానమైనటువంటి యొక్క సూత్రము. The main principle behind all this is the divine principle. నేను విద్యార్థిని, I am the student. నేను అధ్యాపకుడను, I am the professor. నేను స్త్రీని, I am the woman. నేను పురుషుడను. I am the man. ఈ పదములన్నింటికి మొదటి పదం ఏమిటి, రెండవ పదం ఏమిటో అని ప్రతి వ్యక్తి కూడా విచారించవలసిన అవసరం. For all these words, every individual will have to inquire clearly what is the first word and what is the second word. నేను విద్యార్థిని. I am the student. నేను అనేటువంటి పదము అదే ఉనికి. This word I is existence. ఇదే ఆత్మతత్వములకు తగినటువంటి యొక్క పర్యాయ పదము. This is the synonym of Atma or the ఇదే spirit. భగవత్ తత్వము. This is the divine nature. నేను అనే పదము తరువాతనే విద్యార్థి అనేటువంటి పదం వస్తుంది. It is only after this letter I, then he says, నేను student. అనే పదము తరువాతనే
అధ్యాపకుడను అనే పదం వస్తుండాలి. The teacher comes only after he says I. నేను అనే పదము తరువాతనే ఒక స్త్రీని అనేటువంటి పదం వస్తుండాలి. It is only after this word I, he is a woman. ఇదే విధముగానే నేను అనేటువంటిది భగవత్ తత్వంతో కూడుకొని నేను విద్యార్థిని, నేను అధ్యాపకుడును, నేను స్త్రీని, నేను పురుషుడును, నేను గృహస్థుడును, నేను సన్యాసిని అనేటువంటి పదములు చేరి వస్తున్నాయి. Similarly, only after uttering this word I, one would say I am the student or the teacher, woman or a man, householder. విద్యార్థి, అధ్యాపకుడు, స్త్రీ, పురుష, గృహస్థ, సన్యాసి అనేటువంటి పదములు మారుతున్నవి కానీ నేను అనేటువంటి పదము ఎప్పటికీ ఎక్కడి కూడాను మారడానికి వీలు లేదు. అది మారదు. There is a change in these words, student, teacher, woman and householder, celibate. But this word I doesn't change. అట్టి మారని తత్వమే దైవత్వం. That changelessness is divinity. కనుకనే ప్రతి మానవుడు కూడాను తన నిత్య జీవితంలో నేను అనే పదమును అర్థం తెలియకుండా ఉపయోగించుకుంటూ ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. So man in the daily life uses this word I and without understanding దీనికి it. కారణము లౌకికమైన భౌతికమైనటువంటి యొక్క విషయవాసనలో మునగటమే మూల కారణం. The reason is that he is submerged in the ephemeral, transient, worldly pleasures. ఎండమావులు నీరు వలె కనిపించుతూనే కాని అవి సమీపించు కొలది అవి మనకు అంతఃస్థానమయటమే కాక మన దాహమును మరింత పెంచుతున్నదే కాని దాహమును తీర్చటం లేదు. The mirage from a distance looks like water, but is no water. On the other hand, it improves your thirst. It will never quench your thirst. ఇది ఏ మోహం. This is moha. నీరు అని నమ్మి సమీపంలోకి పరిగెత్తుతున్నాడు మానవుడు. Man approaches it, believing it to be water. పరిగెత్తుకొలది కూడాను ఈ యొక్క నీరుగా కనిపించేటువంటి ఎండమావులు మరింత దూరం అవుతున్నాయి. As he runs towards this mirage, the so-called water is far distant from him. దీనివల్ల మానవులకు లభించినటువంటి ఫలితం ఏమిటి? What is the result by such an effort? దాహము తీరక, The thirst is not quenched. శ్రమకు గురి అయి He is put to all suffering. కడపటికి తన ప్రాణమును కోల్పోతున్నాడు. Ultimately, he dies. ఇది ఏ మోహం. This is moha. లేని దానిని విశ్వసించి, Believing that which is non-existent, ఉన్నదానిని విస్మరించి, forgetting that which is present, కాలమును వ్యర్థము గావించుకొని, wasting the time కోరికలనే దాహముతో with this thirst of desire. జీవిత ప్రయాణం సలిపి He journeys in this world. కడపటికి నిరాశ నిస్పృహతో పల కూలి కాలిపోతున్నాడు మానవుడు. Ultimately, he gets himself burnt because of frustration and నిరాశకు disappointment. కారణము ఈ విశ్వాసమే. For this disappointment, this is the reason. ఏ విశ్వాసము? దైవ విశ్వాసము కాదు. What kind of faith? Is not faith on లేనిది God. ఉన్నదనేటువంటి విశ్వాసం చేసేది. He has got faith on the non-existent one. కనుక మానవుడు ఈ కర్తృత్వ భోక్తృత్వాల చేతనే మానవుడు బంధితుడవుతున్నాడు. Man is bound because he has got the spirit of doer and the దీని act. ఫలమును అనుభవించక తప్పదు. You cannot escape from the result of that. ఏ విధంగా? How? ఇది నాది, This belongs to ఇది me. నేను This is I. అనుకున్నప్పుడు తాను నాది అనేటువంటి భావముతో ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితమును తాను అనుభవించక తప్పదు కదా. So long he does all actions with the spirit of mine, he cannot escape from the consequences of ఇది his నా actions. భూమి, This is my land. నా భూమి అనుకున్నప్పుడు ఆ భూమి యందు ఉల్ల వేసుకోవచ్చును, మల్ల వేసుకోవచ్చును. The land which he claims, he may have the onion there or the jasmine. ఈ రెండింటికి అతనికి స్వతంత్రం ఉన్నది కానీ He has got independence on these two. అందులో పండినటువంటి పంటను ఏదైనా సరే తాను అనుభవించే తీరాలి. Whatever the harvest he gets out of it, ఆ he ఫలితము must తనకు enjoy. చెందినదే కానీ మరొకరికి చెందినది కాదు. The consequences belong to him but none else. అదే విధంగానే ఇది నాది అనేటువంటి ఆ కర్తృత్వ భోక్తృత్వం ఉండినప్పుడు దాని యొక్క ఫలితములు తాను తప్పవు. So long he says this is mine, he cannot be free from these consequences of కనుకనే doer. ప్రతి మానవుని కూడాను బంధించున్నది నేను నాది, ఈ రెండే బంధించేటువంటి యొక్క బంధనలు. So man is bound for these two reasons, the spirit of I and mine. కనుక మానవుడు తన బంధనకు తన యొక్క అభిష్టములే కారణము. So man is bound because of his own desires. విషయములను విశ్వసించినంత విశ్వాసము దైవాన్ని విశ్వసించడానికి ఏమాత్రము పూనుకోడు. Man doesn't get himself prepared to have faith in God because he has got faith in అనిత్యము, himself. అశాశ్వతము, అసత్యమైనటువంటి విషయాలను విశ్వసిస్తుంటాడు గాఢంగా మానవుడు.
He has got strong faith on that ephemeral, transient, sensual pleasure. నిత్య సత్యమైనటువంటి స్వార్థరహితమైనటువంటి భగవత్ ప్రేమను విశ్వసించడానికి వెనుకంజ వేస్తుంటాడు మానవుడు. He goes behind at a time when he has to have full faith on the divinity which is permanent and all. ఇదే కర్మ ఫలము. This is the consequences of ఇదియే past. ప్రారబ్ధము. This is prarabdha. ఈ ప్రారబ్ధం అనేటువంటిది మానవుని వెంటాడుతూ As this runs after human life, అనేక విధముల కూడాను దారి తప్పించి it will divert him in different paths. కడమార్గం పట్టించి It will take him in a wrong మంచి path. దానిపైన విశ్వాసము దూరము గావించుకొని It will make him away from the truth. చెడ్డదాన్ని విశ్వసిస్తూ ఉంటాడు. He believes in the wrong path. ఏ విధముగా? How? ప్రతి మానవుని ఇంటి యందు కూడాను ఎలుకల బోను అని ఉంటుండాలి. In the house of every man there will be a cage to ఎలుకల arrest the పట్టే rats. నిమిత్తమై To arrest the పట్టి rats. దానిని చంపే నిమిత్తమై So to kill them also. ఆ బోను యందు ఏదో కొన్ని విధమైనటువంటి వాసనలు పెట్టి He'll put some bait, ఆ attraction. వాసనలు ఆకర్షించేటువంటి రీతిగా దాన్ని చేకూర్చి He arranges in such a way as to attract the rats. ఆ వాసనను విశ్వసించి ఆ ఎలుకలు అందులో చేరి బంధితులైపోతున్నారు. The rat enters into the cage having been attracted by those things kept there. అదే విధంగానే ఈ ప్రపంచమనేటువంటి బోను లోపల In this world which is a cage, విషయ వాసనటువంటి యొక్క వాంఛనను చేకూర్చి because of the sensual pleasure, తద్వారా మానవుని బంధింపచేస్తుండాలి. man is bound by these sensual pleasures. కానీ ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. This truth is not realized by man. ముందుకు జరిగే ముప్పు ఏమిటో అనేటువంటి దాన్ని విచారించలేకపోతుండాలి ఎలుక. The danger ahead is not noticed by rat. కేవలం వాసన మాత్రమే ఆశిస్తుండాలి ఎలుక. Rat only aspires for that which is contained కనుక in the ఈనాటి cage. మానవుడు ఎలుక వంటి వాడిగా జీవిస్తున్నాడు. Man is leading the life of a rat today. ముందు ఏమి జరుగునో అనేటువంటి దాన్ని విచారించలేకపోతున్నాడు. He is not able to feel the danger ahead. భగవత్ ఆజ్ఞలను ఉల్లంఘిస్తున్నాడు. He disobeys భగవత్ God's శాసనాన్ని command. మీరిపోతున్నాడు. He transcends all laws. విషయానికి బంధితుడవుతున్నాడు. He is bound by the senses. వాంఛనలో చిక్కులు కొంటున్నాడు. He is caught by desire. బాధలకు గురి అవుతున్నాడు. And he suffers. కట్టకడపటికి ఆనాడు భగవంతుని విశ్వసించడానికి ప్రయత్నిస్తున్నాడు. Ultimately he tries to have faith in God. కనుక మానవత్వంలో ఉండినటువంటి బలహీనత ఈ విధమైనటువంటి వాంఛల చేతనే మానవుని యొక్క స్థితిగతులను మార్పు చెందుతూ ఉండాలి. The weakness in mankind is only because of these desires that lead to differences in his state. విశ్వసించిన మానవుడైనా, Having faith, విశ్వసించని మానవుడైనా the faithless one, మానవత్వానికి పూర్వం దివ్యత్వం అనేటువంటి తనకు తెలిసినా తెలియకపోయినా స్పష్టంగా ఉంటుంది. prior to human life, there is divinity whether he knows it or not. కానీ తనకు తెలియలేదని మోసపోతున్నాడు. He deceives himself because of his ignorance. భగవత్ తత్వం అంటే ఏమిటి? What is meant by divine ఏది nature? భగవంతుడిని తాను విశ్వసిస్తున్నాడు. He believes that I am God. తనకు ఏ విధంగా భగవంతుడు కాదని వర్ణిస్తున్నాడు. How does he say that he is not God? ఇది కేవలము ఒక విధమైనటువంటి అంధకారమైనటువంటి యొక్క అజ్ఞానం. This is darkness of ignorance. భగవంతుడు ఎట్ట ఉంటాడని తెలిస్తే కదా ఇతడు భగవంతుడు ఇతడు కాదు అని నిర్ణయించేటువంటి అధికారం వస్తుంది. If he has got knowledge of God, he can say he is God and he is not. భగవంతుడు అంటే ఏమిటో తెలియనటువంటి వారికి విశ్వసించడము విశ్వసించకపోవటం అనేటువంటి కేవలం ఒక ఊహాగానమే. The one who does not know the God's nature cannot decide who is God. It is just imagination. ఎప్పుడైనా తాను చూచుంటే ఇలాంటిది భగవత్ తత్వము అని విశ్వసించవచ్చు. If he sees at one time, he can judge that this is God's కనుక nature. ఏదీ తెలియనటువంటి వానికి ఏది భగవత్ తత్వము ఏది కాదు అని నిర్ణయించే అధికారం ఉంటుంది. The ignorant one cannot decide who is God and who is not. అలాంటి వానికి నిర్ణయించే అధికారమే లేదు. Such people has no authority to తనను judge. తానే తెలుసుకోలేనటువంటి వాడు భగవంతుని ఏ రీతిగా తెలుసుకోగలడు? The one who cannot understand his own self, how does he expect to know తెలుసుకోవడానికి God? ప్రయత్నం చేయటం కూడా వ్యర్థమే. The attempt is also waste of time. తానే భగవత్ తత్వం. He himself is God. ఇలాంటి యొక్క విశ్వాసమును ఈనాడు మానవుడు కోల్పోతున్నాడు. Such faith is lost by man today. ఎన్నియో చదువులు చదువుతున్నాడు. He has got various forms of knowledge. ఎంతనో జ్ఞానాన్ని ఆర్జిస్తున్నాడు. He acquires knowledge to కానీ great. ఈ జ్ఞానమంతైకుడును కేవలము విషయ జ్ఞానమే. All this knowledge is worldly knowledge. ఈ జ్ఞానమంతైకుడును కేవలం పదార్థ జ్ఞానమే. This worldly knowledge rounds the physical matter. మానవుడు ఆశించేటువంటిది అర్థమును కాదు పరార్థాన్ని. The knowledge should aspire spirituality, but not the money. మానవుడు చేయవలసినటువంటిది అధర్మాన్ని కాదు ధర్మాన్ని. What man should do is righteousness, but not unrighteousness. మానవుడు పొందవలసినటువంటిది దయ్యాన్ని కాదు దైవాన్ని. What man should get is not the devil, but God.
కానీ మానవుడు ఈ సత్యాన్ని విచారించలేకపోతున్నాడు. But man is not able to find out this truth. నిత్యానిత్య విషయ పరిశీలన లేనటువంటి ఒక అవివేకుడుగా మారుతున్నాడు. He has become a fool who could not make distinction between that which is truth and false. మనము అన్ని విధములుగా జీవించి మన వెంట వచ్చేది సంసారము కాదు, సంస్కారమే. Living the life so long, the family will never follow you. It is only the కనుక అట్టి samskara. సంస్కారాన్ని ఈనాడు విశ్వసించటం లేదు. We are not having faith in this samskara or refinement. కనుక మానవుడు So man, దైవత్వం అనేది ఎక్కడ ఉంటున్నదని విచారించినప్పుడు ఒక చిన్న ఉదాహరణ. when he makes an attempt to know where God is, here is a simple ఆత్మకు illustration. ఒక రూపము లేదు, Atma has no definite form. బ్రహ్మమునకు ఒక రూపము లేదు, Brahma has no definite form. దైవమునకు ఒక రూపము లేదు. God has no specific ఏ form. రూపమైనా చేరవచ్చు. May assume any form. ఏ యొక్క స్థితి ఎందైనా కూడా తాను భగవంతుని దర్శించవచ్చు. In any position, one can visualize God. చక్కెర పాకం చేస్తున్నాం మనం, Here is a good preparation. కానీ ఎలాంటి ప్రింట్ పైన వేస్తే అలాంటి రూపాన్ని ధరిస్తుండదు ఆ చక్కెర. If you put the sugar in any flour, it takes that particular form. మార్కెట్ లో పిల్లలను ఆకర్షించే నిమిత్తమై చక్కెర బొమ్మలన్నీ చేస్తుంటారు. To attract children in the market, there are so many dolls ఒకటి made of జింకగా sugar. ఉంటాది, మరొకటి దుప్పిగా ఉంటాది, మరొకటి పులిగా ఉంటాది, ఇంకోటి కుక్కగా ఉంటాది. There are so many sugar dolls to attract the children like a కానీ tiger. ఇది కుక్క, ఇది నక్క, ఇది పులి, ఇది చిరుత, ఈ విధంగా మనం విచారణ చేస్తున్నాం. కానీ అన్నింటి యందు ఉండినటువంటి చక్కెర ఒక్కటే. We are making a distinction. There is a dog, there is a fox, there is a cat, there is a tiger. But sugar is common in all dolls. చక్కెర యొక్క తీపికి ఏమాత్రము రూపం లేదు. The sweetness of the sugar has no form. చక్కెర ఎట్ట ఉన్నది ఏంటంటే తెల్లగా ఇసుక వలె ఉంటున్నది అని చెప్పవచ్చు. We can say the sugar is white, like white sand. తీపి ఎట్లా ఉందంటే ఎవరు చెప్పగలరు? Who can say how sweetness looks? ఇది అనుభవంతోనే రావాలి. This has to be obtained through experience. కనుక తీపికి రూపం చెప్పేటువంటి వాడు అజ్ఞాని అనే చెప్పవచ్చు. He is really foolish one who says this కనుక ఆ form for తీపి sweetness. ఎక్కడ ఉంటున్నది? Where is this sweetness? ఆలోచనకు మరొక ఆలోచనకు మధ్యనున్న ఆలోచనారహితమైనటువంటిదే ఆత్మతత్వం. The sweetness lies between thought and thoughtlessness. That lies in between the two. ఆలోచనకు మధ్యనున్నటువంటి ఆలోచనారహితమైనటువంటిది The sweetness is present between thought and thought in a thoughtless form. అది నిజమైనటువంటి ఆత్మతత్వం. That is the real true Atmic nature. కనుక నీ ఆలోచన పైన నీవు కాన్సన్ట్రేట్ చేస్తున్నావే కానీ ఆలోచన రహితమైనటువంటి దానిపైన నీవు కాన్సన్ట్రేషన్ చేయటం లేదు. You are concentrating on thought but not on thoughtlessness. కనుక విద్యార్థులారా, So students, మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను all forms of education here, అర్థం కోసం చదువుతున్నారే కానీ పరమార్థం కోసం కాదు. you are just studying for wealth but not for spiritual aims. మనము ధనము ఖర్చు పెడితే తరిగిపోతుంది, As we spend the money, it gets lost. కానీ ఆరోగ్యము చెడిపోతుంది. The health also will be ruined. ఆరోగ్యం చెడిపోయిన ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చును. You can regain health when you are sick. వ్యర్థమైన ధనాన్ని కూడాను మనం సంపాదించుకోవచ్చును. The money which is wasted can be gained again. వ్యర్థమైన కాలమును మాత్రం క్షణమైనా మనం సంపాదించుకోలేము. The time which is wasted cannot be recovered even for a moment. కనుక ప్రతి విద్యార్థి కూడాను ధనము కానీ ఆయువు కానీ అనేక విధమైనటువంటి యొక్క పదార్థములు కానీ మనము ఖర్చు పెట్టినప్పుడే అవి ఖర్చు అవుతున్నాయి, లేకపోతే ఖర్చు కావటం లేదు. Therefore, either money and other things, they are lost because you spend but not otherwise. కానీ మన ఆయు ప్రమాణం మాత్రము నీవు ఖర్చు పెట్టకపో అదేమో క్షయించిపోతుంది. But our longevity or lifespan, whether you spend or not, it is sure to diminish. కనుక కాలమును వ్యర్థము గావించుకోరాదు. Therefore, never waste time. ఈ కాలమును వ్యర్థము గావించుకోవటమే మానవుని యొక్క అజ్ఞానం. Wasting one's own time is a sign of కాలము ignorance. భగవత్ స్వరూపము. Time is the very form of God. ఆ కాలాన్ని సార్థకం గావించుకునేటువంటి కర్మలు ఆచరించి We should sanctify time by taking sacred ఆ acts. కర్మల ద్వారా ఆనందం అనేటువంటి దానిని అనుభవించి Through these acts, we should enjoy bliss. ఈ ఆనందమును 10 మందికి పంచడానికి ప్రయత్నించాలి. And we have to share this happiness with fellow men. మన విద్యార్థుల యొక్క స్వభావములు చాలా ఉన్నతమైనటువంటిది, సున్నితమైనటువంటివి. The nature and the conduct of our students are quite sensitive and quite ఈనాటి noble. ఆటలు పాటలు కూడాను All our plays and songs, కేవలము ఒక వ్యాపార రంగంలో చేరటం చేత దాని విలువను కూడాను క్షీణించిపోతున్నాయి. as they have become a matter of business, they have lost their value. ఆటలు ఆనంద నిమిత్తమై ఏర్పడినటువంటివి. The games are meant for happiness. పాటలు హృదయానందమును కలిగించేటువంటి దీని కింద చేరుకూర్చినటువంటివి. Songs will give you great happiness to our mind. కానీ అట్టి హృదయానందాన్ని అందించేటువంటి ఆటలు పాటలు ఈనాడు కేవలం వ్యాపార రంగంలో ప్రవేశపెట్టి
Such games in the music that gives you great pleasure to one's own heart. మానవుని విలువలు ఏ విధంగా క్షీణించిపోయినవో అదే విధంగా ఆటల పాటల యొక్క విలువలు కూడాను క్షీణించిపోయినాయి. Just as the human value is gone, the value of the games in the music are also gone. ఆటల చేత పాటల చేత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, పుష్టిని, సంతుష్టిని పొందాలి. Through the games in the music, one can be healthy, one can be happy. ఒకరికి ఒకరికి ద్వేషాన్ని పెట్టుకోరాదు. One should not have any kind of hatred. అసూయలను అంతకంటే పెంచుకోరాదు. You should never develop jealousy. ఈనాటి ఆటల పాటల లోపల అసూయలు అధికమైపోతున్నాయి. In these games and music, there's a lot of envy. ద్వేషాలు పెరిగిపోతున్నాయి. The hatred is on the rise. తన విలువ తరిగిపోతుండాలి. He loses his own value. కనుక మన యొక్క ఇన్స్టిట్యూట్ బాయ్స్ ఈ ఆటల పాటలు ఆనంద నిమిత్తము, ఆరోగ్య నిమిత్తము ఏర్పడినటువంటి సత్యాన్ని వీరు గుర్తించి వర్తించడం అత్యవసరం. Our institute students should realize that the games and the music are meant for happiness and health. ఈ ఆటలు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తింపు చేయనిదే ఆటలు. The sports will demonstrate the unity in diversity. పిల్లలు వేరు వేరు స్థానం నుంచి, వేరు వేరు సంస్కారం నుంచి, వేరు వేరు భావం నుంచి వచ్చినప్పటికీ ఆటలలో అందరూ ఐక్యత చేరి దీని యొక్క విషయాన్ని అందుకోవాలి. Students come from different ideologies, different mental makeup, but they get united in play field. అందరూ అన్నతమ్ములుగా మనం జీవించాలి. All should conduct themselves like brothers. కానీ